హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణాల్లో 273 పృచ్ఛకుడు అడిగిన దానికి సమాధానాలు. డాక్టర్ సయ్యద్ గారే ఇలా చెప్తున్నారు. నేను స్థుతి పంచకాన్ని చదువుతున్నాను. అన్ని అరుణాచలుని సంబోధిస్తున్నవే అవి. ఆ స్థుతి పంచకంలో అన్ని అరుణాచలాన్ని సంబోధించినవే ఉన్నాయి. మీరేమో అద్వైతులు కదా భగవాన్, దైవాన్ని వేరుగా సత్తాస్వరూపంగా ఎందుకు స్తుతించారు? మీకు అద్వైతులు రెండోది లేనటువంటి సత్య స్వరూపులే ఉన్నారు కదా. అలాంటి మీరు అరుణాచల స్తుతి పంచకంలో అన్నీ కూడా ఆ అరుణాచలేశ్వరుని సంబోధిస్తూ స్తుతిస్తున్నట్వే శ్లోకాలు. మరి మీరు అద్వైతులై ఉండి దైవాన్ని వేరుగా ఉన్నవాడి వలే ఎందుకు స్తుతించారు అని అడిగాడు. అర్థమైందా ప్రశ్న? అయ్యిందమ్మా. అప్పుడు మహర్షి అంటున్నారు, భక్తుడు, దైవము, స్తుతులు అన్నీ ఆ ఆత్మస్వరూపమే. ఆ ఆత్మస్వరూపమే అయిన వాడు తానే దైవమై, తానే భక్తుడై, తానే దైవమై తన్ను తానే స్తుతించుకుంటున్నాడు అన్నమాట. ఆ స్థుతులు తనకంటే ఎవరూ లేరు అన్నారు భగవాన్. అంటే ఆ పృచ్ఛకుడు అన్నాడు, కానీ తాము దైవాన్ని సంబోధిస్తున్నారే ఓ అరుణాచల శివ అంటూ దైవాన్ని సంబోధిస్తున్నారు. మరి అరుణాచలాన్ని దైవంగా స్పష్టంగా వర్ణించి కూడా చెప్పారు అన్నాడు సయ్యద్. ఇప్పుడు మహర్షి అన్నారు, ఆత్మను దేహంగా నువ్వు భావించవచ్చు. నువ్వేమో పరమాత్మ స్వరూపుడిపై ఉండి నిన్ను నువ్వు దేహము నేను అని భావించవచ్చునా? ఒక భక్తుడేమో ఆత్మని అరుణాచలంగా భావించకూడదా? నువ్వు ఆత్మవై ఉండి ఈ శరీరము నేనుగా నువ్వు భావించేస్తున్నావా? మరి ఒక భక్తుడు ఆ పరమాత్మని అరుణాచలుడుగా భావిస్తే నీకు వేదం తోస్తోందా అని అడిగారు. నువ్వు దేహంగా సయ్యద్గా అనుకుంటున్నావు కదా, ఆత్మవైన నిన్ను నువ్వు సయ్యద్ అనుకోవచ్చు అనమాట. ఒక భక్తుడేమో ఆ ఆత్మని అరుణాచలుడు అని అనుకోకూడదా అని అడిగారు భగవాన్. అప్పుడు పృచ్ఛకుడు, అరుణాచలుడే ఆత్మ అయితే ఎన్ని కొండలు లేవు గనుక ఈ లోకంలో అరుణాచలాన్నే ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకోవాలో, దానిని అరుణాచలుడని ఎలా నిర్దేశించవలసి వచ్చిందో అన్నాడు. లోకంలో బోలు కొండలు ఉన్నాయి కదా, అన్ని కొండలు ఉండగా అరుణాచలుడే ఆత్మ అని అరుణాచలాన్ని ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకోవాలి? దానిని అరుణాచలుడు అంటూ ఎందుకు నిర్దేశించాలి అని అడిగాడు సయ్యద్. అప్పుడు మహర్షి అన్నారు, అలహాబాద్ నుంచి ఇక్కడికి వచ్చావు కదా, నువ్వు వచ్చావా అలహాబాద్ నుంచి ఇక్కడికి? మరి నిన్ను ఏది ఆకర్షించి ఇక్కడికి తీసుకొచ్చింది అన్నారు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు అన్నాడు, భగవాన్ ఆకర్షించారు అన్నాడు. ఓహో, అయితే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? అరుణాచలం కదూ. ఆ శక్తిని కాదనగలమా? ఏ దివ్య శక్తి అయితే, అరుణాచలం అనే ఏ దివ్య శక్తి అయితే నన్ను ఇక్కడికి లాక్కొచ్చిందో కదా, ఆ శక్తే అలహాబాద్ నుంచి భగవాన్ అని నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది. అర్థమైందా? కానీ ఇక్కడ గుర్తించుకోవలసింది అరుణగిరి లోపల ఉన్నది, నీ లోపల ఉన్నది శక్తి రూపంలో, అది గుంపల కాదు. ఎలాగంటే నీ ఆత్మయే అరుణాచలం, అరుణాచలమే నువ్వై ఉన్నావు, నీ ఆత్మయే అరుణాచలం. అదే సమస్త విశ్వానికి ఆధారమై ఉంది. కాబట్టి నువ్వు అరుణాచలం బయట ఉంది అని, ఒక గిరి రూపంలో ఉంది అని చూస్తున్నావు. తప్పేం లేదు, ఆరాధించు, తప్పేం లేదు. గాని అసలు ముందు నీ లోపల అరుణాచలం దైవము అన్న భావన కలిగిన తర్వాత కదా దీన్ని అరుణాచలం అని స్తుతిస్తున్నావు. అవునమ్మా. నీ లోపల ఆ భావన కలగపోతే
ఏ స్థుతులు? స్థుతులు ఏమీ లేవు కదా. అరుణాచలం కూడా రాళ్ల గుట్లాగే బోల్డ్ మందికి కనిపించవచ్చు. అరుణాచలం నీ లోపల ఉంది. నీ లోపల ఉన్న ఆ అఖండ ప్రకాశ స్వరూపమైన శక్తి స్వరూపమైన ఆ అరుణాచలమే వెలుపల ఇక్కడ తిరువణ్ణామలలో కొండ రూపంలో కనపడుతోంది నీకు. నీకే కదూ? నాకేమ్మా. మరి ఇప్పుడు ఎక్కడుంది అరుణాచలం? ముందు నీలో లేకపోతే నీకు వెలుపల కనపడదు. కాబట్టి ఆత్మయే అరుణాచలుడు అని గుర్తించు. అప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, శాస్త్రాల్లో చాలా పదాలు ఉపయోగించారు భగవాన్. ఆత్మని, పరమాత్మని, పరా అని ఇలాంటివి ఎన్నో పేర్లు. వీరిలో తరతమాలు ఏమన్నా ఉన్నాయంటారా? ఉంటే అవి ఏమిటి అన్నారు. శాస్త్రాల్లో ఏదో మహాశక్తి అంటున్నారు, లేకపోతే ఏదో అంటున్నారు. దాన్ని ఆత్మని, పరమాత్మని, ప్రకాశమని, బ్రహ్మమని ఇలాగ ఎన్నో ఎన్నో పేర్లు. వీటిలో ఏమన్నా తరతమ భేదాలు ఉన్నాయి, ఎక్కువ తక్కువలు ఉన్నాయా? ఉంటే అవి ఏమిటి అని అడిగాడు అతను. భగవాన్ అంటున్నారు, వాటిని ఉపయోగించిన అతడికి అవి సమానాలే. ఎవరైతే వాటిని ఉపయోగించారో వాటికి అవన్నీ సమానంగానే ఉంటాయి. ఆత్మ అన్నా అదే, పరమాత్మ అన్నా అదే, ప్రకాశం అన్నా అదే, జ్ఞానమన్నా అదే, పరబ్రహ్మమన్నా అదే. దానినే ఆయా సందర్భాలకు అనుగుణంగా ఆయా పేర్లతో వాళ్ళు ప్రయోగించారు. కానీ ఇతరులు వారి వారి పరిణితికి అనుగుణంగా వేరువేరుగా దాన్ని అర్థం చేసుకున్నారు. వాళ్ళ బుద్ధిని బట్టి ఆత్మ అంటే ఇది, పరమాత్మ అంటే అది, బ్రహ్మం అంటే ఇంకేదో అంటూ వారి వారి బుద్ధి పరిణితిని బట్టి వాళ్ళు వాటిని అర్థం చేసుకున్నారు అన్నారు భగవాన్. భగవాన్ ఒకదాన్ని గురించే చెప్పినప్పుడు దానికి అన్ని పేర్లు ఎందుకు? ఒక్కదాని గురించే కదా చెప్తున్నారు. అన్ని పేర్లు, అన్ని పదాలు ఎందుకు కావాల్సి వచ్చాయి అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, అది సందర్భాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి అన్నింటికి ఆత్మయనే అర్థం. ఆ సందర్భాన్ని బట్టి అలా చెప్పారంతే. అన్నిటికీ ఆత్మయనే అర్థం. పరా అంటే సాపేక్షికం కానట్టిది, దీని మీద ఆధారపడకుండా తనకు తానే ఉండగలిగినది. కాక సాపేక్షిక అతీతమైనది. సాపేక్షికానికి కూడా ఒక దాని మీద ఆధారపడి ఉన్న దానికి కూడా అతీతమై ఉన్నది అంటే బ్రహ్మము అని అర్థం అన్నమాట. అలా ఆ పేర్లు ఆ సందర్భాన్ని బట్టి అలాగ పదాలను వాడేరే గాని అన్నిటి అర్థము ఒక్కటే. అలాగే మామూలుగా మన ఇంట్లో మన పిల్లల్ని కూడా ఒకళ్ళు చిట్టి అంటారు, ఒకళ్ళు బుజ్జి అంటారు, ఒకళ్ళు బంగారం అంటారు, ఒకళ్ళు పాపాయ్ అంటారు. ఎవరిని? ఆ ఒక్క పిల్లనే కదా. అన్ని పేర్లతో పిలిచినప్పుడు ఆ ఒక్క పిల్ల అన్ని అయ్యిందా? అవ్వలేదుగా. వారి వారి భావానికి అనుగుణంగా అలా పలికారంతే. పరా అంటే దేని మీద ఆధారపడకుండా ఉన్నది, ఆధారపడిన వాటికన్నిటికంటే అతీతముగా ఉన్నది అంటే బ్రహ్మం అర్థం అంతే. మళ్ళీ పుస్తకుడు అంటున్నాడు, హృదయాన్ని ధ్యానించడానికి వక్షం యొక్క దక్షిణ భాగము లక్ష్యంగా ఉంచుకోమంటారా? అంటే సరేలేండి హృదయాన్ని ధ్యానించు అంటున్నారు, అంటే నా వక్షానికి కుడి భాగాన్ని నేను లక్ష్యంగా పెట్టుకోమంటారా అని అడిగాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, హృదయం అంటే శారీరకం కాదు. ధ్యానానికి కుడి ఎడమలు లేవు. ఆత్మను, నీ నేనును నువ్వు ధ్యానించు. ప్రతి వారికి తానున్నానని తెలుసు కదూ. తాను ఈ తాను ఎవరు? అది నాలోరా, నా బయట కూడా ఉండదు. ఈ తాను ఎవరు? అది లోనా బయట? ఎక్కడుంది? లోపలుందా బయటుందా? నేను. అది కుడివైపున దక్షిణ వైపున ఉండదు. కుడివైపు ఉందా అంటే కుడివైపున లేదు, దక్షిణం వైపున అంటే దక్షిణంలో లేదు, బయట అంటే బయట లేదు, లోపల అంటే లోపల లేదు. మరి ఎక్కడుంది? నేను అని అది ఎక్కడుందో అక్కడే ఉంది.
నేను అని నీకు ఎక్కడుంది? ఎక్కడుంది? నేను అని నీలోనే ఉంది. అవునమ్మా. నేను అన్నది కుడివైపున, ఎడం వైపున, మీదనా, కిందనా, పక్కన, పైన, లోపల, వెలుపల ఎక్కడుంది స్వామి అంటే ఆ నేను అన్నది ఎక్కడుందో అక్కడే ఉంది. కానీ నేను అన్నది ఉంది కదా, ఉందమ్మా. అంతే అన్నారు భగవాన్. ఇప్పుడు దాన్ని ఎక్కడ చెప్తావు? చెప్పలేనమ్మా. హృదయం కేంద్రం, దాని నుండి సర్వము వెలువడేది. జగత్తు దేహాదులు నీకు కనబడతాయి కనుక వాటి అన్నిటికీ ఉత్తమ ఉత్పత్తి స్థానాన్ని ఒకదాన్ని నువ్వు ఊహించుకుని దాని హృదయము అన్నారంతే. హృదయమే సమస్తానికి కేంద్రం, దాని నుంచే సర్వము వెలువడతాయి. హృదయము అంటే నేను అన్నదేదో అదే హృదయం, దానిలో నుంచే సమస్తము వెలువడుతున్నాయి. జగత్తు ఈ దేహాదులు నీకు కనబడుతున్నాయి కనుక వాటన్నిటికీ ఉత్పత్తి స్థానం ఒకటి ఊహించుకొని దాని హృదయం అన్నారంతే. నీకు కనపడుతున్నాయి కదా ఇవన్నీ, ఈ దేహం జగత్తు నీకు కనపడుతున్నాయి కదా, ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి అంటే నీ హృదయంలోంచి పుట్టాయి అంటున్నావు అంతే. నీవు హృదయంలో ప్రతిష్ఠితుడైతే అంటే హృదయము అంటే ఏమిటి చెప్పారు అర్థం? నేను అన్నది ఏదో అదే హృదయం. నువ్వు దానిలో ప్రతిష్ఠితుడైతే హృదయము కేంద్రము కాదు, పరిధి కాదు, అన్యమైందే లేనిది. మరి అది దేనికి కేంద్రం? ఎవరికా కేంద్రం? నేను ఏదో అదే హృదయం. అది ఎక్కడుంది అంటే ఇక్కడ అక్కడ ఎక్కడని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది అదే. దానికంటే అన్యంగా ఇంకేదీ లేదు అన్నారు భగవాన్. అప్పుడు పిచ్చకుడు అన్నాడు, ఆత్మ అనాత్మలని వస్తువు దాని ఛాయలుగా గ్రహించమంటారా? ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు వల్ల దాని నీడ ఉంది, అవునా? ఒక వస్తువు ఉండడం వల్లనే దాని నీడ ఉంది. ఆత్మ వస్తువు అయితే ఈ అనాత్మ దాని నీడ అని నేను అనుకోవాలా? అనాత్మ అంటే ఆత్మ కానిది. అన్నారు అని అడిగాడు ఆయన. అప్పుడు మహర్షి అన్నారు, వస్తువు నీడ ఈ పదాలు నీడను మాత్రమే చూసి వస్తువుగా భ్రమించి దాని ఛాయను తిరిగి చూచేవానికి. ఎవరికి? వస్తువు దాని నీడ అంటున్నావు కదా, ఇవి ముందు నీడను చూసి అది నిజమని భ్రమించి దాని ఛాయను తిరిగి చూసేవాడికి కదా. నీడను చూసి అదే సత్యమని భ్రమించి దాని ఛాయను తిరిగి చూసేవాడికి ఇదిగో ఈ వస్తువు ఛాయ అన్న మాటలు, అవునా? నీడను చూసిందమ్మా, నీడను చూస్తే నిజమని భ్రమించారు. కానీ ఇది దేనిదా అని చూస్తే వస్తువు అని తెలిసింది. తెలిసిన తర్వాత ఛాయ లేదుగా, ఉన్నా అది లేనిదేగా. తాడుని చూసి పాము అని భ్రమించావు, పరిశీలించి చూస్తే అది తాడని తెలిసింది, ఇంకా పాము లేదుగా. లేదు. అలాగే ఈ పదాలు నీడను మాత్రమే చూసి వస్తువుగా భ్రమించి దాని ఛాయను తిరిగి చూసేవాడికి అన్నమాట. ఏవి? ఆత్మ అనాత్మ అన్న భావాలు. సత్యాన్ని ఎరిగిన అతడికి పదార్థము లేదు, దాని నీడ లేదు. సత్యాన్ని ఎరిగితే ఇక నీడేది? సూర్యుడు ఉండగా ఇక చీకటేది లేదమ్మా. కాబట్టి సత్యాన్నేమో ఒక వస్తువుగా భావిస్తానండి, అసత్యాన్నేమో దాని నీడగా భావిస్తానండి అంటున్నావు. సత్యాన్ని ఎదిగిన తర్వాత ఇక నీడెక్కడుంటుంది? తాడని తెలిసాక పాము ఎక్కడుంటుంది? ఉండదు కదా. కాబట్టి అతనికి పదార్థము ఉండదు, నీడ ఉండదు.
కాబట్టి ఆత్మని అనాత్మని వస్తువు దాని ఛాయలుగా చూడడము భ్రమ ఉన్నంత వరకే. అంతే అమ్మ. అలా చూసినంత మాత్రాన నీకు భ్రమ పోదు కదా. అయితే భగవాన్ అహంకారం ఉందే అంటే మౌనం, లేదా అంటే మౌనం, దైవం ఉన్నాడా అంటే మౌనం, లేడా అంటే మౌనం. మౌనమే అన్ని ప్రశ్నలకి బుద్ధికి సమాధానం. అహంకారం ఉందా అంటే మౌనం వహిస్తట, లేదా అన్నా మౌనమే, దేవుడు ఉన్నాడా అన్నా మౌనమే, లేడా అన్నా మౌనమే. ఈ మౌనమే అన్ని ప్రశ్నలకి బుద్ధుడు చెప్పిన సమాధానం. ఈ మౌనాన్ని తప్పుగా వ్యాఖ్యానించి హీనయాన మహాయాన శాఖలు రెండు బుద్ధుడిని నాస్తికుడు అన్నాయి. దానిలోనే కొంతమంది భ్రమించి హీనయానమని మహాయానం 2 శాఖలుగా వాళ్ళలో వాళ్ళే విభజింపబడుకుని బుద్ధుడు నాస్తికుడు ఏమీ లేదంటున్నాడు అంటున్నాయి. దాని గురించి చెప్పమన్నారు. అప్పుడు అతడే గనక నాస్తికుడైతే నిర్వాణాన్ని, పుట్టుచావుల్ని, పునర్జన్మల్ని, ధర్మాన్ని ప్రతిపాదించి చెప్తాడా? చెప్పడు కదా. వారి వ్యాఖ్యాతలెల్లరూ పొరబడ్డారు కదూ, అవునా అన్నాడు అతను. అవునవును, నువ్వు అన్నదే సరి. ఆయన నిజస్వరూపాన్ని సరిగ్గా తెలుసుకోలేక వాళ్ళకు తోచినట్లు వాళ్ళు రకరకాలుగా చెప్పుకున్నారంతే. అతడు నాస్తికుడు కాదు. నాస్తికుడైతే నిర్వాణాన్ని గురించి గాని, చావు పుట్టుకల గురించి గాని, పునర్జన్మల గురించి గాని, ధర్మాన్ని గాని ప్రతిపాదిస్తాడా? మరి నాస్తికుడైతే వారందరూ పొరబడ్డారంతే అని అతను చెప్తా, అవును అది అలాగే అన్నారు భగవాన్. అంచేత మనకి తెలిసినటువంటి జ్ఞానాన్నో, శాస్త్రాన్నో, దైవాన్నో మన బుద్ధికి తోచినట్లు మనం వ్యాఖ్యానించుకుని అదే సత్యమని దానిలో దాన్ని పట్టుకు వేలాడుతూ ఉంటాం. కానీ నిజమైన సద్గురువుని ఆశ్రయించి నీ అభిప్రాయాలు నిజమెంతో ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన నీ నిగ్గు తేల్చి నీ అభిప్రాయాల ధూళిని వదలగొట్టి నిన్నుగా మిగులుస్తాడు. కాబట్టి సద్గురువుని ఆశ్రయించాలి తప్ప స్వయం నిర్ణయాలు తీసుకుని మన అభిప్రాయాలకు అనుగుణంగా దైవం ఇట్టివాడట్టివాడని, జగత్ ఇట్టిదట్టిదని మనమే నిశ్చయాలు చేసేసుకోకూడదు. అవన్నీ నువ్వు అవునా కాదా అని సద్గురువు ముందు నువ్వు ప్రశ్నించి తెలుసుకుంటే సద్గురువు నీ భావాలలో, నీ నిర్ణయాలలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ తొలగించి నీ శుద్ధ స్వరూపాన్ని నీకు అందిస్తాడు అనేటువంటి సందేశం మనకి ఈ ప్రశ్న సమాధానాల్లో దొరుకుతుంది. కాబట్టి జాగ్రత్తగా వీటిని పరిశీలించి ఆ పరమాత్మ ప్రబోధించినటువంటి, రమణ సద్గురుడు ప్రబోధించినటువంటి నీ నిజస్వరూపమునందు మనం నిలకడ చెంది ఉందుము గాక. హరి ఓం నమః.